వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం. అల్లూరు జిల్లా చింతపల్లి మండలంలో పర్యటించిన ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ మురళి. ముందుగా ఆయన లంబసింగిలో ఉన్న స్వాతంత్ర్య సమరయోధులు మ్యూజియం పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొమ్మంగి ఉరిసింగు రోడ్డును పరిశీలించారు. అక్కడ నుండి లంబసింగి గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ వసతి గృహాన్ని పరిశీలించారు. ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేపడుతున్న పనులను మరియు ముఖ్యంగా ట్రైబల్ ఫీడర్ మ్యూజియం అనేది ప్రోగ్రెస్లో ఉంది. దీనికి సంబంధించిన సివిల్ పనులను సందర్శించి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో నడుపుతున్న పాఠశాలలను, ముఖ్యంగా పిల్లల యొక్క ఆరోగ్యం ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది అనేవి విషయాలు అడిగి తెలుసుకున్నారు. కళ్ళు కూడా మొయ్యలేదు పాప. పెద్ద నొప్పి లేదు సార్. ఈరోజు మనం ఇక్కడ లంబసింగి రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఇంజనీరింగ్ వర్క్స్ జరుగుతున్నాయి, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ టేకప్ చేసినటువంటి వర్క్స్, ముఖ్యంగా మన ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియం అనేది ప్రోగ్రెస్లో ఉంది. దానికి సంబంధించినటువంటి సివిల్ వర్క్స్, అదర్ వర్క్స్ చూడడం జరిగింది. అదేవిధంగా మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నడుపుతున్నటువంటి స్కూల్స్ని నేను, మన ప్రాజెక్ట్ ఆఫీసర్ అభిషేక్ అండ్ కొండలరావు, మన డిడి ఎడ్యుకేషన్ అండ్ ఈఎన్సి టీడబ్ల్యూడి మేమంతా వచ్చి చూడడం జరుగుతుంది. ఈ స్కూల్లో ముఖ్యంగా పిల్లల యొక్క హెల్త్ ఎలా ఉంది, వాళ్ళ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయి అనేది అబ్జర్వేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్లో ఇప్పుడు మనం సికిల్ సెల్ ఎనీమియా టెస్టింగ్ క్యాంప్ అనేది చేసుకుంటూ ఉన్నాము. అందులో పిల్లలకి ఎవరికైనా సికిల్ సెల్ ఎనీమియా ఉందా అనేటువంటిది స్క్రీనింగ్ అనేది జరుగుతూ ఉంది. ఈ స్కూల్లో కూడా 2 పిల్లలు సికిల్ సెల్ వచ్చింది. ఇప్పటికి మనం యాక్చువల్గా మనకు ఉన్నటువంటి రాష్ట్రం మొత్తంలో ఉన్న ట్రైబల్ పాపులేషన్ 2011 లెక్కల ప్రకారం 27 లక్షల పాపులేషన్ ఉంది. ఈ మొత్తం పాపులేషన్లో 0 ఏజ్ నుంచి 40 ఏజ్ వరకు ఉన్న అందరికీ స్క్రీనింగ్ చేస్తాము. ఈ ట్రైబల్ అందరికీ, నాట్ ఓన్లీ పీవీటీసీ బట్ ఆల్సో ఆల్ ట్రైబ్స్. ఈ సంవత్సరం 6,60,000 మందికి మనం టెస్ట్ చేసే టార్గెట్ పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇయర్ అదేవిధంగా 6.5 లక్షలు, ఆ తర్వాత ఇయర్ 6.5 లక్షలు. ఆ విధంగా మనము సుమారుగా 20 లక్షల మంది 0 to 40 లోపల పాపులేషన్ ఉంటారని లెక్కేసుకొని చేస్తున్నాము. ఈ సంవత్సరం మనం 6.5 లక్షలకు గాను ఇప్పటికే 4,20,000 మందికి మనం టెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు 1,500 మంది పాజిటివ్ వచ్చారు. ఈ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ కన్ఫర్మేటివ్ టెస్ట్ అని కూడా మళ్ళీ చేస్తాం వాళ్ళకి. ఆ కన్ఫర్మేటివ్ టెస్ట్లో కూడా పాజిటివ్ ఎవరైతే వస్తారో వాళ్ళని ఇక సికిల్ సెల్ ఎనీమియా పేషెంట్స్గా నిర్ధారించి వాళ్ళకు కావాల్సినటువంటి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు, ఫస్ట్ లెవెల్లో ఉన్నారా, సెకండ్ లెవెలా, థర్డ్ లెవెలా అని చూసి ఆ స్థాయి ట్రీట్మెంటు, కౌన్సిలింగు, మేనేజ్ ఎట్లా చేసుకోవాలి. ఇప్పుడు మన షుగర్ వ్యాధిని ఎట్లా మేనేజ్ చేసుకుంటారో సికిల్ సెల్ని కూడా మేనేజ్ చేసుకోవచ్చు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు జీవించవచ్చు. కాకపోతే మేనేజ్మెంట్ వాళ్ళకి తెలిసి ఉండాలి. అవన్నీ అవగాహన కల్పిస్తాం. ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, వాళ్ళు ఎందుకు వాళ్ళు అలసిపోతారు, ఎందుకు కష్టం చేయలేకపోతారు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి చెప్పడము. మెడికల్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలని చెప్పడంతో పాటు పెన్షన్ కూడా వాళ్ళకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ జరుగుతాయి. సో ఇట్లా రొటీన్గా డిపార్ట్మెంట్ వర్క్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం. థ్యాంక్ యూ.